ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది కమలదళం. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకి పదును పెడుతున్నారు బండి సంజయ్. నేతల మధ్య సమన్వయం పెంచడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కింది స్థాయి కార్యకర్తల్ని ఎన్నికలకి సమాయత్తం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్లేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ ఓటర్ల నాడి పట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ ఈసారి మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకుని గెలుపు వ్యూహాల్లో బిజీ అయింది. కరీంనగర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. గెలుపు వ్యూహాల్లో భాగంగా నేతలకు పంచసూత్ర ఫార్ములాను వివరించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని తేల్చి చెప్పారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో గొడవలు చేసే నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడే యుద్ధ క్షేత్రంలోకి దూకాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు వెంటనే పాదయాత్రలు చేపట్టి పట్టణాల్లోనే గల్లీ గల్లీని చుట్టేయాలని ఆదేశించారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా ఉంటే సిరిసిల్ల, వేములవాడలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బండి సంజయ్. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కరప్షన్ తోని కూడిపోయింది. కర్ణాటక పబ్లిక్ అంతా వ్యతిరేకిస్తున్నారు. దృష్టి మొత్తం, కేంద్ర దృష్టి మొత్తం తెలంగాణ. కాబట్టి ఇంటి బదులు ఎలక్షన్స్ లో 100% మన ప్రభుత్వం గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో 100%. హిమాచల్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ పూర్తి దృష్టి కేంద్రీకరించి మనం అధికారం వస్తాం. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు బండి సంజయ్. మరి బండి మార్క్ వ్యూహాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.